హలో నమస్తే, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగర్. నా పేరు ఐశ్వర్య. ఈరోజు నేను మీ అందరికీ చూపించబోతున్నాను సమ్మర్ స్పెషల్ ఫలూదా. ఇది సమ్మర్ స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే, ఫలూదాని మనం సబ్జా సీడ్స్ తోటి ప్రిపేర్ చేస్తాము. సబ్జా సీడ్స్ బాడీకి చాలా చలువ చేస్తాయి, ఇది అందరికీ తెలిసిన విషయమే. బట్ సబ్జాని డైరెక్ట్గా తినడం అందరికీ ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఇలా స్వీట్లా ప్రిపేర్ చేసుకొని తింటే సబ్జా వల్ల వచ్చే బెనిఫిట్స్ వస్తాయి, అలాగే మంచి స్వీట్ తిన్న హ్యాపీనెస్ కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు రంజాన్ మంత్ స్టార్ట్ అయిపోయిందండి. రంజాన్ మంత్లో చాలా మంది ఫాస్టింగ్ ఉంటారు. అలాంటి వాళ్ళు ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకుంటే కనుక బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఫలూదా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. 1 కప్ సేమియా కావాలి, అలాగే 1 కప్ చిల్డ్ మిల్క్, అండ్ నెక్స్ట్ పాలు పలుచగా ఉన్నాయి కాబట్టి నేను నెస్లే మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. 10 రూపీస్ ప్యాకెట్ అండి, ఇది ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది. దీంతో టేస్ట్ కూడా వస్తుంది. అలా 1/2 కప్ సబ్జా సీడ్స్, రోజ్ సిరప్ 3 స్పూన్స్. ఈ రోజ్ సిరప్లో ఆల్రెడీ షుగర్ మిక్స్ అయి ఉంది కాబట్టి నేను తక్కువ తీసుకుంటున్నాను. బాదం ఫర్ గార్నిషింగ్ అండ్ 1 కప్ ఐస్ క్రీమ్. ముందుగా సబ్జాని వాటర్ వేసి సోక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ నేను డెకరేట్ చేసుకోవడం కోసం గ్లాస్కి ఇలా రోజ్ సిరప్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ నేను మిల్క్లో రోజ్ సిరప్ని మిక్స్ చేస్తున్నాను. మేము స్వీట్ చాలా తక్కువ తింటాము. ఈ రోజ్ సిరప్లో చాలా స్వీట్నెస్ ఉంది కాబట్టి నేను చాలా లైట్గా యాడ్ చేస్తున్నాను రోజ్ సిరప్ని. మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేస్తారు. నెక్స్ట్ నేను మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే సేమియాని బాయిల్ చేయాలి. బాయిల్ చేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. 1 గ్లాస్కి 2 స్పూన్స్ సబ్జా సీడ్స్ వేసుకుంటున్నాను, అలాగే 2 స్పూన్స్ సేమియా, బాదం వేస్తున్నా గార్నిషింగ్కి. మిల్క్ ఇలా డైరెక్ట్గా వేసుకోకుండా స్పూన్తో వేస్తే అవి కింద ఉన్న ఐటమ్స్ అలాగే ఉంటాయి, మొత్తం అంతా మిక్స్ అవ్వకుండా మనకి లుక్ బాగా వస్తుంది. నెక్స్ట్ 2 స్పూన్స్ ఐస్ క్రీమ్, బాదం వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఫలూదా అయిపోయింది. రోజ్ సిరప్ వేస్తున్నా లైట్గా. ఇప్పుడు నేను ఇంకా స్పెషల్ ఫలూదా చూపిస్తున్నాను. ఇది నా మోస్ట్ ఫేవరెట్ ఫలూదా, ఎందుకంటే దీంట్లో నేను కోవా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. సేమ్ ప్రొసీజర్. ఇందులో ఇంకా 2 ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ అవుతున్నాయి. అవి ఏంటంటే 1/2 కప్ పాలమీగడ అండ్ 1 స్పూన్ పచ్చి కోవా, 1.5 స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసి గ్రైండ్ చేస్తే ఇంకా మంచిగా పల్చుగా అవుతుంది. ఒక 2 స్పూన్స్ సబ్జా వేస్తున్నాను నేను. అలాగే ప్రిపేర్ చేసిన కోవా యాడ్ చేస్తున్నా. గార్నిషింగ్కి బాదం, సేమియా, రోజ్ సిరప్, మిల్క్. ఇది నేను సిరప్ తక్కువ వేయడం వల్ల మిల్క్ చాలా లైట్ కలర్లో వచ్చింది. మీరు సిరప్ ఎక్కువ యాడ్ చేసుకుంటే కనుక రోజ్ కలర్లో కనిపిస్తుంది. అలాగే ఐస్ క్రీమ్ యాడ్ చేశాను నేను. గార్నిషింగ్కి బాదం, రోజ్ సిరప్ యాడ్ చేసాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ ఫలూదా రెడీ అయిపోయింది. దీన్ని మీరందరూ టేస్ట్ చేసి నాకు కమెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.